హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. గత 3-4 రోజుల నుండి ట్రంప్ వాస్తవంగా భారత రాజకీయాల కంటే అంతర్జాతీయ రాజకీయాలు ఎక్కువ చర్చకొస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళి బతుకుతున్న వాళ్ళు ఎక్కువ మంది. మావాడు అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో న్యూయార్క్లో ఉన్నాడు, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఇంకొక రాష్ట్రంలో ఉన్నాడని గొప్పగా చెప్పుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇప్పుడు అక్కడ ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ట్రంప్ తీసుకొస్తానన్నటువంటి సంస్కరణలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రూపంలో ఇవ్వడం, అందులో భాగంగా పుట్టిన వాళ్ళకి, అప్పుడే పుట్టినటువంటి వాళ్ళని పౌరసత్వాన్ని రద్దు చేయడం. సరే, దానికి మళ్ళీ కోర్టు ఓ 15 రోజులు బ్రేక్ ఇచ్చింది. బట్ సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్నాడు ట్రంప్. అది ఒక ఎత్తు అయితే, అనేక మందిని డిపోర్టేషన్, దాదాపుగా భారతీయులు 18,000 మందిని వెనక్కి తిప్పి పంపించేస్తున్నారు అక్రమంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు అన్నటువంటిది నడుస్తుంది. అట్లాగే అక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ మీద రైడ్స్ జరుగుతున్నాయి. ఏది ఒకే ఇంట్లో 5-6 ఉండటం, 10 మంది ఉండటం అన్నటువంటిది, ఇద్దరే ఒకళ్ళని చెప్పేసి 10 మంది ఉంటుంది అన్నటువంటిది, ఇవన్నీ నడుస్తున్నాయి. ట్రంప్ ఇంపాక్ట్ భారత్ మీదన ఎలా ఉంటుంది? ఇంకోటి, ట్రంప్ ఆల్రెడీ కొన్ని రూల్స్ చెప్తున్నాడు. వాళ్ళ దేశంలో ఉత్పత్తి చేసుకోవాలి, అవి అన్ని దేశాలు కొనుక్కోవాలి, వాళ్ళ దేశం మీద నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళకి ట్యాక్సులు ఎక్కువ వేస్తే ఊరుకోను, వాళ్ళ మీద ట్యాక్సులు వేస్తానంటూ కెనడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. తర్వాత చైనా వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈవెన్ యూరప్ దేశాలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. వీటన్నిటి ఇంపాక్ట్ ఇప్పుడు భారత్ మీద ఎలా ఉండబోతుంది? భారతదేశానికి సంబంధించి ఆర్థిక పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి రాబోయేటటువంటి రోజుల్లో? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకున్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్. నమస్తే అండి రవికిరణ్ గారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాల్ని భారతదేశానికి ఏ విధమైనటువంటి సమస్య అయ్యే అవకాశం ఉంటుంది? సాయి గారు, ముందుగా మీకు అలాగే జర్నలిస్ట్ స్థాయి వీక్షకులకి, న్యూస్ బిజినెస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ముందుగా డొనాల్డ్ ట్రంప్ గారు మరోమారు అమెరికా రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి, అలాగే అమెరికా దేశస్తులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు పేరు పేరున. ముఖ్యంగా తెలుగు వారైన మనం కొంత ఆనందదాయకం ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి సెకండ్ లేడీ అంటారు, అంటే వైస్ ప్రెసిడెంట్ భార్యని సెకండ్ లేడీ అంటారు. ఆవిడ తెలుగు వారు కావటం, ఉషా చిలుకూరి, విజయవాడ గోదావరి జిల్లాల ప్రాంతవాసి, వారి తల్లిదండ్రులు ఇక్కడి వారు కావటం, పూర్తిగా ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నటువంటి వ్యక్తి కావటం, అది అమెరికా దేశ చరిత్రలోనే మొదటిసారి ఇది అవుతుంది. సో ఈ సందర్భంగా తెలుగు వారిగా మనందరికీ ఆనందదాయకమైన విషయం. అయితే కొన్ని అంశాలు గత 2 రోజులుగా, ఎందుకంటే మనకి తెలుగు వారు చాలా మంది యుఎస్ లో ఉంటారు, లక్షలాది మంది ఉంటారు కాబట్టి, అలాగే భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అనేకమైన విషయాలు చర్చకు వస్తున్నాయి. మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటారు, అమెరికా ఫస్ట్, అమెరికా మొదటి స్థానం ఉండాలి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అంటారు, మేక్ అమెరికాని మరోసారిగా గొప్ప దేశం చేయాలి వారి నినాదం. ఇది తప్పే ఉంది. ఇది ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ఆయన, ఆ దేశ ప్రజలు ఆయన ఎన్నుకున్నారు, ఆ దేశం గొప్పగా ఉండాలనుకునే తప్పే లేదు కదా. ఇది భారతీయులుగా మనకు కూడా కొత్త విషయం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటారు, ఇండియా ఫస్ట్. నిన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్ ఏమన్నారు, టీమ్ ఇండియా. ఇది ఏదైనా ఒక జాతీయవాదం కలిగిన వ్యక్తులు ఎవరన్నా సరే స్వాగతించాల్సిన విషయం. నరేంద్ర మోడీ గారు ఏమంటారు, మేక్ ఇన్ ఇండియా అంటారు. అంటే ఏదైనా సరే భారతదేశంలో మనం తయారు చేయాలి. ఈవెన్ గత దశాబ్దాలుగా కాంగ్రెస్ ఏం చేసేది, గుండు సూదు నుంచి మిలిటరీ వాళ్ళ షూస్ వరకు అన్ని దిగుమతి చేసేవాళ్ళు. నట్టు బోల్ట్ కూడా అన్ని దిగుమతి, పరాయి దేశాల నుంచి దిగుమతి, ఎక్కడ తయారీ ఉండేది కాదు. ఎంత దిగుమతి చేసుకుంటే అంత కమిషన్గా మనకి. సో అటువంటి వ్యవస్థకి అలవాటు పడినటువంటి వాళ్ళు ఇక్కడ తయారీ రంగానికి పెద్దగా ప్రోత్సాహం ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి భారతీయులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండవు. ఇక్కడ సంపదని పరాయి దేశాలకు ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉత్పత్తి చేసి, ఇక్కడ ఉద్యోగాలు కల్పించి, ఇక్కడ ఆదాయం పెంచితే, మనం పెట్టి ఇచ్చేటువంటి కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా కంపెనీకి ఇస్తే, అది ఇక్కడ మనకి మన భారతదేశ ప్రగతికి, ఇక్కడ ఉద్యోగ కల్పనకి, యువతకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఎక్కడో వేరే అమెరికా దేశంలో ప్రొడ్యూస్ చేస్తే అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కానీ మనకే వస్తాయి. అలా నరేంద్ర మోడీ గారు ఆలోచించడంలో తప్పు కాదు. భారతీయులు ఎవరు తప్పు పట్టరు దాన్ని. కావాలి కదా, మనకి ఇంతమంది 140 కోట్ల ప్రజలు ఉన్నాం. సో అలాగే అమెరికా కూడా అక్కడ తయారు చేయాలనుకుంటున్నారు. ఓకే, వెళ్ళని కూడా తయారు చేస్తారు. ఎవరి దేశం గురించి వాళ్ళు ఆలోచించడంలో మనం తప్పు పట్టేది లేదు.
ఈ రకంగా ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ ఉందనుకోండి, ఇప్పుడు ఏమంటున్నాం, లేకపోతే ఎయిర్ బస్ ఉందనుకోండి, లేకపోతే రాఫేల్ ఉందండి, రాఫేల్ చేసుకున్నాం ఫ్రెంచ్ తో. నరేంద్ర మోడీ గారు ఏమంటారు, ఓకే నీ దగ్గర ఒక 60 రాఫేల్ కొంటున్నాను, ఓకే ఓ 10 రాఫేల్ అక్కడ తయారు చేసిన పప్పు, మిగతా 50 ఇక్కడ తయారు చేయంటున్నాం. అలాగే పోతూ పోతూ టెక్నాలజీ ఇచ్చిపో అంటున్నాం. మనకి దానివల్ల ఏమవుతుంది, టెక్నాలజీ ఉంటది, ఇక్కడే తయారవుతుంది కాబట్టి ఇక్కడికి మన స్కిల్స్ పెరుగుతాయి, ఇక్కడ మనకు వ్యవస్థ క్రియేట్ అవుతుంది, దాంతో మరిన్ని ర్యాకెట్లు తయారు చేసి వేరే దేశాలకు మనం అమ్మగలం. సో ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఏ దేశభక్తుడైనా సరే, ఏ జాతీయమైనా సరే మెచ్చుకోవాల్సిందే. అయితే మరో అంశాన్ని ఏం ప్రయోగం చేస్తున్నారంటే, 18,000 మంది భారతీయులు అక్రమ వలసదారి పంపించేస్తారట. అంటే కొంతమంది గుండెలు బాధేసుకుంటున్నారు, ఇదేంటి భారతీయులు వెనక్కి పంపించేస్తారు, మోడీ గారును ట్రంప్ మంచి దోస్తులు, ఫ్రెండ్స్ అని చెప్పి అనుకున్నాం, అయితే అది పెళ్లి పెటాకులు అయిపోయింది అన్నమాట, ఫ్రెండ్షిప్ కాదనమాట అని చెప్పేసి కొంతమంది ఛానల్స్ దాంట్లో వాయించేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం భారతదేశం ఉందండి, భారతదేశానికి సరిహద్దు దేశాలు ఉన్నాయి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ ఉన్నాయి. అక్కడ నుంచి ఎవరన్నా సరే వీసా తీసుకొని మన దేశానికి పని మీద కానీ, టూరిజం పేరు మీద కానీ, చదువు నిమిత్తం కానీ వస్తే మనకు అభ్యంతరం లేదు. ఆ వీసాలు తీసుకోకుండా అక్రమంగా వలసదారులుగా ఏది గోడలు దూకో, బెంచ్లు దూకో, టన్నల్ వేసుకోను, పాకిస్తాన్ మనం చూస్తుంటాం బోర్డర్లో సొరంగం ఆర్మీ చేస్తారు కదా, సొరంగం నుంచి వచ్చేస్తుంటారు, సొరంగం తవ్వేసుకొని పెట్టేసుకొని వచ్చేస్తుంటారు. దానివల్ల మనం ఆనందపడతామా, బాధపడతామా? అది మనం నష్టమా, లాభమా? తీవ్రమైన నష్టం కదా. ఏ అక్రమ రోహింగ్యా బ్యాచ్ ఉన్నారు బంగ్లాదేశ్, మన ఈ మధ్య గొడవ జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి భారతీయ గ్రామాల యువత కూడా వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి వాళ్ళని నిలదీశారు. అక్రమంగా వచ్చేస్తున్న బంగ్లాదేశీలు ఎందుకు నిలదీశారు? వచ్చేయచ్చుగా, వాళ్ళు వచ్చేయచ్చు కదా. అక్రమంగా వచ్చేయడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు, క్రైమ్ రేట్ పెరిగిపోవటం, ఇక్కడ సమస్య సృష్టించడం, ఇక్కడ విధ్వంసం సృష్టించడం, వాళ్ళు ఏంటో తెలియదు, వాళ్ళ మూలాలు ఏదో తెలియదు. ఇలాగా ప్రతిరోడు అలాంటప్పుడు సరిహద్దులు ఎందుకు? మనం కంచి కడుతున్నాం, కంచి కట్టడం తప్పు కాదు కదా. పాకిస్తాన్ కంచి కడుతున్నాం, బంగ్లాదేశ్ కంచి కడుతున్నాం. కంచి కడితేనే మీరు ఎందుకు కంచి కడుతున్నారంటే, ఏ దేశం అయినా సావర్నిటీని కాపాడుకోవాలి, అంతేగాని సరిహద్దులో లేదు అందరూ వచ్చేయండి అంటే ఇంకా ఇది ధర్మసత్రమా? మనకి ఇల్లు ఉంటుంది, ఇంట్లో నేను ఉంటాను, నా ఇంట్లో ఎవరన్నా ఫ్రెండ్ ఫోన్ చేసి, సాయి గారిని అంటే ఫోన్ చేసి, కిరణ్ గారు మీ ఇంట్లో 2 రోజులు ఉంటానండి అంటే, రండి సార్ ఉందాం సార్, అది 2-3 రోజులు పంపిస్తాం. అంతేగాని చెప్పబెట్టుకొని పెట్టినట్టుకొని ఇంట్లోకి వచ్చి ఉండిపోయి 4 రోజులు ఉండి 7 రోజులు ఎలా బాబు అంటే ఎందుకు వెళ్ళమంటావు? మానవ హక్కులు ఎలాగా, ఇది అన్యాయం అంటే ఎంత చిరాగ్గా ఉంటుందో ఇది అంతే. అమెరికా భారతదేశం ఏ రకం, మన సైఫ్ అలీ ఖాన్ కేసు చూసిన సాయి గారు, ఎవరు అతని మీద అటాక్ చేసింది? హిందూ పేరు పెట్టుకుంటే బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు అయ్యే సమస్యలు, అక్రమ వలసదారుల వల్ల ఇటువంటి సమస్యలే. ఇటువంటి అనేక మంది, కోట్లాది మంది బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చేసారు భారతదేశానికి. ఇప్పుడు అమెరికా ఏమంటుంది, అమెరికా దేశంలో అమెరికన్స్ మాత్రమే ఉండాలి, ఏదన్నా సరే మీరు చట్టబద్ధమైన వీసాలు తీసుకొస్తే వెల్ అండ్ గుడ్, H1B వీసా మీరు తీసుకురండి. ట్రంప్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, H1B వీసాలకి నేను విరుద్ధం కాదు, స్కిల్ పీపుల్ రావాలి, అది ఐటీఏ అక్కర్లేదు, ప్లంబర్ అన్నా, కార్పెంటర్ అన్నా, పెయింటర్ అన్నా, లేకపోతే వేరే అన్నా, మంచి స్కిల్, మంచి నైపుణ్యం ఉన్నవాడైతే నేను స్వాగతిస్తున్నాను, రమ్మన్నారు. సో ఇబ్బంది ఏంటి? అలాగే చదువు, F1 మీద వెళ్తారు, చదువుకుంటారు రండి, ఇబ్బంది లేదు. కానీ అక్రమ వలసదారులు, మెక్సికో బోర్డర్లు దూకేసి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే కెనడాని దాటేసి వచ్చేసిన వాళ్ళు, ఈ ఖలిస్తాన్ బ్యాచ్, ఇక్కడ నుంచి మర్డర్లు చేసి నేపాల్ గుండా కెనడాకి వెళ్ళి కెనడా నుంచి అమెరికా సెటిల్ అయిన బ్యాచ్, వీళ్ళందరూ ఏ దేశంలోకి వెళ్ళినా సరే ఆ దేశ ప్రభుత్వం ఒప్పుకోదు. మనం ఎలా ఒప్పుకోవట్లేదు రోహింగ్యాలని, వాళ్ళని ఆ బ్యాచ్ ని నోయిడాలో, బెంగళూరులో, చెన్నైలో, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాయలసీమలో, గుంటూరులో ఏదో ఉండిపోతారు ఆ బ్యాచ్, రోహింగ్యా బ్యాచ్. ఆ బ్యాచ్ వల్ల మనకి ఇబ్బందులే కదా. అలాగే అమెరికాలో కూడా కొన్ని లక్షల మంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి పైచీలకు ఉన్నారని చెప్పేసి అక్కడ హోమ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. దానిలో 18,000 మంది భారతీయులు ఉన్నారని చెప్తున్నారు. సో దానికి నిన్న మన భారతీయ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ఫస్ట్ మీటింగ్, డొనాల్డ్ ట్రంప్ గారు బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే అక్కడ హోమ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా తర్వాత అత్యంత పవర్ఫుల్ అయిన వ్యక్తి రూబియో, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, ఆయనతో కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత ముఖ్యమైన భేటీ జరిగింది. ఇది ఒక మంచి పరిణామం సాయి గారు, ఎందుకంటే జనరల్ గా అమెరికా ప్రెసిడెంట్ బాధ్యత తీసుకున్నాక ఎప్పుడు ఏం జరుగుతుంది, దశాబ్దకాలంగా వాళ్ళకి దగ్గరైనటువంటి నాటో దేశాలు, లేకపోతే వాళ్ళ క్రిస్టియన్ దేశాలతోనే వాళ్ళతోనే సమావేశం అవుతుంటారు ఎక్కువగా. అలాంటిది మన భారతదేశంతో ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కదా, గంట పాటు
జయశంకర్ గారితో మాట్లాడటం, వివిధ అంశాల గురించి మాట్లాడడం. దానిలో ఒకటి అక్రమ వలసదారు 18,000 మంది ఉన్నారని చెప్పి చర్చకు వచ్చిందని చెప్పి మనకి ట్విట్టర్లో కూడా చెప్పారు. అయితే జయశంకర్ చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళ అక్రమ వలస వచ్చినట్టయితే వాళ్ళు భారతీయులు అని డాక్యుమెంటేషన్ ఉంటే తప్పనిసరిగా మేము తీసుకుంటాం తప్పండి. వాళ్ళు భారతీయులైన ప్రూవ్ అయింది అనుకోండి, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇక్కడ ఉన్నాయనుకోండి, తీసుకుంటూ తప్పేంటి? సో ఏ రకంగా మనం రోహింగ్యా బ్యాచ్, లేకపోతే అక్రమంగా శ్రీలంక ఫిషర్మెన్, అక్రమంగా పాకిస్తానీలు, అక్రమంగా నేపాలీలు వచ్చేదని మనం కోరుకుంటున్నామో, వచ్చేయకూడదని చెప్పి, ఎందుకంటే అవన్నీ మనం బాధలు పడుతున్నాం. అనేకమైనటువంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ ద్వారా. రకరకాల ఒక తప్పుకు 10 తప్పులు చేస్తుంటారు. నువ్వు సక్రమంగా రా, వీసా తీసుకొని అద్నాన్ సామి పాకిస్తానీ వీసా అడిగాడు, ప్రొసీజర్ ప్రకారం చేసాం, మంచి మ్యూజిక్ డైరెక్టర్ వీసా ఇచ్చాం, భారత పౌరుడు అయ్యాడు. అలాగే ఎవరన్నా అప్లై చేయండి, సక్రమంగా అప్లై చేయండి, చట్టబద్ధంగా రండి, చట్టబద్ధంగా సెటిల్ అవ్వండి. అంతేగాని అక్రమంగా వచ్చే వాళ్ళు మనం ఎలాగైతే ప్రోత్సహించో ఏ దేశమైనా ప్రోత్సహించదు. దీనివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది సాయి గారు. ఎందుకంటే మనం అక్కడ నుంచి ఒక 18,000 మంది తీసుకున్నాం అనుకోండి, పోనీ అది 30,000 అయింది అనుకోండి, తీసేసుకుంటాం. ఇది ప్రపంచవ్యాప్తంగా మంచి పరిణామం జరుగుతుంది. భారతదేశం ఇంకా మంచి జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఇలా అక్రమంగా చూడబోయే 1 కోటి మంది పైనే ఉంటారు. మీరు ఎక్కడికన్నా నోయిడా వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, ఆ రిక్షా పుల్లలు ఈ బ్యాచే ఈ మధ్య ఢిల్లీగా ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళందరినీ మనం గెంటేసాం అనుకోండి బయటికి, అంతర్జాతీయ మానవ హక్కులు అని చెప్పి ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ముసుగులేసుకుని వస్తుంటారు. ఈ జార్జ్ సోరోస్ బ్యాచ్ రకరకాల ముసుగులు వేసుకుని వస్తుంటారు. వాళ్ళు రారు. ఇంకా అమెరికా దేశమే పంపించేస్తున్నాయి అక్రమ వసదారులని, నేను పంపిస్తే నీ ప్రాబ్లం ఏంటి అంటాం. సో అంతర్జాతీయంగా కూడా మనకి ఇబ్బంది రాదు. సో ఈ రకంగా అక్కడ వచ్చేది వేలలో వస్తే ఇక్కడ నుంచి వెళ్ళి లక్షల్లో వెళ్తారు. భారతదేశం నుంచి లక్షల్లో బయటకు పంపిస్తాం. సో ఇది ఒక రకంగా మంచిదే. ఏ దేశం సెక్యూరిటీ కన్నా సరే ఇది మంచి విషయం సాయి గారు. అలాగే H1B విషయం, అలాగే బర్త్ రైట్ విషయం కూడా సాయి గారు, ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు చేసినట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంతకం, వారు ఏమంటున్నారంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే బోర్డర్ దాటేసి వచ్చేసి అమెరికాలో ఎవరన్నా పిల్లలకి అన్నారనుకోండి, అమెరికా గడ్డ మీద ఏ పిల్లోడని పుట్టినా జన్మతః అమెరికన్ అయిపోతాడు. ఏంటి వాళ్ళ పేరెంట్స్ అక్రమ వరుసదారైనా, అక్రమంగా వచ్చేవాడైనా, లేదా ఇంకోటైనా సంబంధం లేదు. వాళ్ళు అక్కడ పౌరుడు అయిపోతాడు. ఆ పౌరుడు అయిపోయాక ఏమవుతుందంటే వాళ్ళు కోర్టులో కేసేసి ఆ పిల్లవాడు మైనర్ కాబట్టి మేము వాడితో పాటు ఇక్కడే, బాబుతో పాటు పాపతో పాటు ఇక్కడే ఉంటామని చెప్తే కోర్టు కూడా సరే ఉండమంటాయి. సో ఈ రకమైన తంతు ఒక స్థాయిని దాటిపోయింది. అనేక మంది ఈ రకంగా అక్రమంగా వచ్చేయటం, పిల్లల్ని కనేయటం, ఇక్కడ ఉండిపోవటం, లేకపోతే F1 డిపెండెంట్ వీసా మీద రావచ్చు, లేకపోతే స్టూడెంట్ వీసా మీద రావచ్చు, పిల్లల కంటే ఇక్కడ ఉండవచ్చు, ఉండిపోతుంది. దానివల్ల వాళ్ళకి అత్యంత సమస్యలు కూడా వస్తున్నాయి. సో అందుకని వారేమన్నారంటే, నీకు గనక గ్రీన్ కార్డ్ అంటే సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ తల్లిదండ్రుల్లో ఇద్దరికి కానీ ఇద్దరిలో ఒకరికన్నా సరే గ్రీన్ కార్డు కానీ సిటిజన్షిప్ కానీ ఉంటే నీ పుట్టే పిల్లోడికి అక్కడ బర్త్ రైట్ వస్తుంది. నీ ఈ రెండూ లేకుండా, గ్రీన్ కార్డు లేదు, సిటిజన్షిప్ లేదు, ఈ రెండూ లేకుండా కేవలం వర్క్ పర్మిట్ మీదే, H1 మీదే అక్కడికి వెళ్ళాను, చదువు కోసం అక్కడికి వెళ్ళాను, అక్కడ పిల్లలకి అంటారంటే అది కాదు. అలా అయితే మేము అమెరికన్ పిల్లలుగా మేము పరిగణించమంటున్నారు. ఇది వాళ్ళ చట్టం 1860లో ఏర్పాటు చేస్తున్న చట్టం అట. సో దాన్ని మారుస్తూ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే కోర్టులు సవాల్ చేశారు, 1-2 రాష్ట్రాలు కూడా దాని మీద స్టే ఇచ్చారు అంటున్నారు. సరే ఆ దేశం యొక్క అంతర్గత విషయం, అది ఏ రకంగా, నా వ్యక్తిగతంగా అయితే నేను కరెక్టే అంటాను. ఎందుకంటే నువ్వు ఆ దేశం, నా దేశంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తానీ ఉన్నాడు సార్, పాకిస్తానీ వర్క్ పర్మిట్ మీద వస్తాడు సార్ కాకినాడ. వర్క్ పర్మిట్ మీద 2 ఏళ్ల పాటు వర్క్ కోసం వస్తాడు, కేవలం వర్క్ చేసి వెళ్ళిపోతాడండి, పౌరుడు కాదు. ఇక్కడ పిల్లడు కన్నాడు అనుకోండి, అది భారతీయుడు ఎలా అయిపోతాడు? ఆ తల్లిదండ్రులు ఎవరో ఒకరు భారతీయుడు అవ్వాలి కదా. ఆ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళన్నా సరే కనీసం అక్కడోడు ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని, లేదా సానియా మిర్జా ఇలాగ అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నా, లేదా ఇక్కడ పెళ్లి చేసి కన్నా ఓకే, వాళ్ళు ఏదో తల్లిదండ్రులకి ఎవరో ఒకరు భారతీయ మూలాలు ఉన్నాయి, భారతీయులు కాబట్టి సరే ఓకే, పుట్టిన పిల్లలు కూడా భారతీయుడే అంటాం. అంతేగాని బంగ్లాదేశ్ నుంచో ఎవరో వచ్చేసి, లేకపోతే అక్రమంగా వచ్చేసి, ఇప్పుడు బంగ్లాదేశ్ రోహింగ్యా టీం సార్ వచ్చేస్తారు, ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వచ్చిన ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇక్కడ పుట్టే ఉండొచ్చు. మరి వాళ్ళు కూడా భారతీయులకి ఎలా పరిగణిస్తాం మనం? నేనైతే పరిగణిస్తే సిద్ధంగా లేను. వాళ్ళు అక్రమ వరుసలకు వచ్చారు 25 ఏళ్ళ క్రితం, అక్రమ వరుసలు ప్రూవ్ అయింది, మరి వాళ్ళు కట్టకని పంపించాలి వెనక్కి. అంతేగాని వాళ్ళందరినీ ఆ పిల్లలు కూడా భారతీయులు అంటే ఎలా కుదురుతుంది? అలాగే అమెరికా కూడా అంతే, అలా తీసుకుని ఉండొచ్చు. సో ఈ రకమైన నిర్ణయాలు వల్ల ఇబ్బంది లేదు. అలాగే H1B ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు వారు కానీ, ఎక్కువ మంది భారతీయులు కానీ ఎక్కువ వెళ్ళేది H1B వీసా మీద వెళ్తారు సాయి గారు. H1B అంటే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, వాటి మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు.
అని డొనాల్డ్ ట్రంప్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ఉంది. H1B వీసాలు నేనేమి ముట్టుకుంటలేదు, అవి కావాలి. వి నీడ్ ఎక్స్పర్ట్ పీపుల్, వి నీడ్ టాలెంటెడ్ పీపుల్ అని ట్రంప్ గారు కూడా అన్నారు. సో H1B టచ్ చేయట్లేదు, అవసరమైతే పెంచుతారు కూడా. ఎందుకంటే అక్కడ ఉండే మన టీం ఉన్నారు, డొనాల్డ్ ట్రంప్ గారితో పాటు భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కీలక పొజిషన్ లో ఉన్నారు. ఎవరు? వివేక్ రామస్వామి గారు ఉన్నారు, ఆయన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో కీ మెంబర్ డైరెక్టర్ ఉన్నారు. అలాగే శ్రీరామ్ కృష్ణన్ గారు ఉన్నారు, అలాగే జై భట్టాచారి గారు ఉన్నారు, అలాగే హర్మిత్ దిల్లన్ గారు ఉన్నారు. మరీ ముఖ్యంగా భారత మూలాలు కాకపోయినా హిందూ మహిళ అయినటువంటి తులసి గాబాడ్, హిందూ ఆవిడ కీలకమైన పొజిషన్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆవిడ, కౌంటర్ ఇంటెలిజెన్స్ మొత్తానికి హెడ్ ఆవిడ. ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అంటే చాలా కీలకమైన బాధ్యత, మన ఐబీ రాలా చీఫ్ లాగా అనమాట, మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అటువంటి కీలక బాధ్యతల్లో మన భారత మూలాలు ఉన్నవారు ఉన్నారు, అలాగే హిందువులు ఉన్నారు, చాలా మంచి టీం ఉన్నారు. వివేక్ రామస్వామి గారు అందరూ గట్టి టీం ఉన్నారు. సో అందుకనే నా వరకైతే పెద్ద ఇబ్బంది లేదు. అయితే ట్రేడ్ ఆస్పెక్ట్ లో, ట్రేడ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి సాయి గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటారు, చైనాతో హలో అవ్వాలి అని మాట్లాడి మరుసటి రోజు 100% ట్యాక్స్ అన్నారు మీ మీద. అలాగే బంగ్లాదేశ్ మీద ట్యాక్స్ 100% ట్యాక్స్ అన్నారు. అయితే బంగ్లాదేశ్ మీద ట్యాక్స్ మీన్స్ బంగ్లాదేశ్ కి వాళ్ళ యొక్క వెన్నుముక, ఆర్థిక వెన్నుముక ఏంటంటే అక్కడ బట్టల తయారీ పరిశ్రమ చాలా ఇంపార్టెంట్. అమెరికా కీలకమైన ఎక్స్పోర్ట్స్ అని అక్కడ నుంచి జరుగుతాయి. వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ కూడా వచ్చేది బంగ్లాదేశ్ కి దాని నుంచి. దాని మీద 100% ట్యాక్స్ అంటున్నారు. దానివల్ల వాళ్ళకి బంగ్లాదేశ్ లో ఇబ్బంది అయితే జరుగుతుంది. వాళ్ళు కొంత పరిశ్రమ సంవత్సరం 2 సంవత్సరాలు నిలదొక్కుకోలేరు. దాన్ని భారతదేశం అడ్వాంటేజ్ కి తీసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఇక్కడ బట్టల తయారీ పరిశ్రమని గట్టిగా ఏర్పాటు చేసి మంచి యూనిట్స్ అన్ని పెట్టి ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఆ గ్యాప్ ని ఫిల్ చేసే విధంగా మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే 2 సంవత్సరాల్లో ఆ ప్లేస్ ని మనం భర్తీ చేయొచ్చు. అది మన మీద సొంగ అంటే మనం ట్రంప్ 1.0 కూడా మనం చూసాం. కొన్నిట్ల మీద ట్రంప్ గారు మన మీద సొంకం పెంచారు. మనం కూడా అంతే గట్టిగా మోడీ గారు తగ్గేది లేకని చెప్పేసి ఆయన కూడా గట్టిగా సొంకాలు వేశారు. సో అలా కొంత వార్ జరిగి సొంకాల వారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన మీద అంత కఠినంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పేసి మనకున్నటువంటి వస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ యొక్క ఏషియా పసిఫిక్ ఈ రీజియన్ లో అమెరికాకి కీలకమైనటువంటి ఎలై అంటే మోడీ ట్రంప్ జోడీ, ఇది చాలా అత్యంత ఇద్దరికి మంచి ఆప్యాయత ఉంది. మధ్య మోడీ గారి ట్వీట్ కూడా మనం చూసాం, నా స్నేహితుడు ట్రంప్, మీరు వచ్చినందుకు అంత సంతోషంగా ఆయన అలాగే. సో మంచి స్నేహపూరిత వాతావరణం. ట్రంప్ గారి తన క్యాంపెయిన్ లో కూడా 1-10 సార్లు మోడీ గారి గురించి, భారతదేశం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. సో మన మీద వేరే దేశాల మీద ఉన్నంత కఠినంగా అంటే జనరల్గా ఏంటంటే ఎవరికన్నా సరే ఇప్పుడు మనం ఉన్నాం సార్, ముప్పుడుగా చైనా వాడు డంప్ చేస్తాడు ఒక్కోసారి వస్తువులు మన భారతదేశంలో. మనం ఏం చేస్తాం, దానివల్ల ఏమవుతుంది, మన ఎకానమీ నష్టపోతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 20 ఏళ్ల క్రితం శ్రీలంక వెళ్ళాను. శ్రీలంకలో నేను ఎప్పుడు అమెరికా దేశం పక్కన పెట్టేస్తే అమెరికాలో కూడా తిరిగాను, అది పక్కన పెడితే భారతదేశంలో చూడనటువంటి కార్లు కూడా నేను శ్రీలంకలో చూశాను. అంటే నేను అమెరికాలో చూసిన కార్లు శ్రీలంకలో చూశాను. నేను అక్కడ వాళ్ళని అడిగాను, ఏంటి మీ కార్లన్నీ ఇంత అద్భుతమైన కార్లన్నీ ఎక్కడ తయారు చేస్తారు, శ్రీలంకలో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉందంటే లేదు సార్, ఇక్కడ మనంతా ఇంపోర్టే చేసుకుంటాం, అన్ని కార్లు ఇంపోర్ట్ అండి, సూపర్ గా ఉంటాయని అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అన్ని ఇంపోర్ట్ చేసుకుంటే ఏమైపోయింది శ్రీలంక, ధోబిక కొత్త నా గరక నా ఘాటక ఎందుకు పని రాగడిపోయి. అలాగా ప్రతిదీ ఇంపోర్ట్ చేసాం అనుకోండి, మన భారతదేశంలో ఎకానమీ నష్టపోతాం. ఇక్కడ ఉద్యోగాలు ఉండవు, ఇక్కడ మనకి ఉత్పత్తి జరగదు, ఆదాయం పెరగదు, గవర్నమెంట్ పన్నులు రావు. పన్నులు రాకపోతే ఏమవుతుంది, ఏ గవర్నమెంట్ కన్నా సరే రియల్ ఎస్టేట్ ధర కాదు కదా గవర్నమెంట్ రన్ అవ్వాలంటే, ఆదాయం ఉండాలి. ఆదాయం అంటే పన్నులు రావాలి. అలా పన్నులు రావాలి అంటే ఇక్కడ మన ఇండస్ట్రీస్ రావాలి. ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటారు, మా దేశం మీద వచ్చేదానికి 100% వాళ్ళ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెట్రాయిట్ ఉంది సార్, 30-40 ఏళ్ల క్రితం డెట్రాయిట్ ఈస్ ద హబ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్స్. ఫోర్డ్ కానీ జిఎం కానీ వీటి అందరూ అక్కడ అద్భుతంగా కొన్ని వేల మంది కలకలాడిపోయిన అక్కడ. ఈ రోజు అది గోస్ట్ సిటీ అయిపోయింది, ఒక్క కారు తయారవట్లేదు అక్కడ. అది ఎవరికి నష్టం, అమెరికాకి నష్టం కదా. ఆ పరిశ్రమ అంతా ఎక్కడికి పోయింది, చైనాకి పోయింది. వాళ్ళు ఏం చేశారు, అమెరికాలో గత 30 ఏళ్ళుగా ఆ పరిశ్రమ అంతా తీసుకెళ్లి చైనాలో పెట్టి అక్కడ తక్కువ లేబర్ వస్తున్నారు అని అమెరికాలో డబ్బులు కూడా తీసుకెళ్లి ఇన్సెంటివ్స్ గా సబ్సిడీలుగా అమెరికా చైనా వాడికి ఇచ్చి మీ తయారు
చీర ఏమైంది, ఎక్కువ మేకే కూర్చున్నాడు చీర. వాళ్ళకి ఫుల్ డబ్బులు పెరిగాయి, అమెరికాని రింగేస్తున్నాడు. అందుకని ఏంటి, ట్రంప్ గారు వాళ్ళ మీద 100% సొంకం అంటున్నారు. సో ఇంతమంది రివర్స్ చేయాలి, చైన్ రివర్స్ చేయాలి. సో అలా చేస్తున్నారు. సో భారతదేశం మీద అంత కఠినంగా ఉండే ఒక అవకాశం అయితే లేదు. ఎందుకంటే భారతదేశం ఒక కీ ఎలై, ట్రంప్ గారికి అమెరికాకి నేచురల్ ఎలై. ఒక డెమోక్రటిక్ స్టేట్స్, 2 లార్జెస్ట్ డెమోక్రసీ, ఓల్డెస్ట్ డెమోక్రసీ. అలాగే అనేకమైన అంతర్జాతీయ సమస్యలు కూడా పరిష్కారం భారతదేశం ద్వారానే జరిగే అవుతుంది. వచ్చే 3-4 మాసాలు మీరు చూడండి సాయి గారు, అనేక ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, దానికి ముగింపు పలకాలి. ఎందుకంటే ట్రంప్ గారి బాధ్యత తీసుకునే లోపు ఇజ్రాయిల్ హమాస్ గొడవ సద్దుమణుగుద్ది అని చెప్పేసి ఏదైతే అంతర్జాతీయంగా అనుకున్నామో అలాగే అది సద్దుమణిగింది, ఆగింది. అలాగే రష్యా యుక్రెయిన్ వారు కూడా ఆగుతుంది అనుకున్నాం, ఇంకా ఆగలేదు, అటు ఇటు జరుగుతుంది. దీన్ని ముగింపు పలికేది, ఆ ముగింపు పలకటంలో కీలక పాత్ర పోషించే అవకాశం బహుశా మోడీ గారికి, నరేంద్ర మోడీ గారిని. ఎందుకంటే ట్రంప్ గారు రాబోతున్నారు ఇండియాకి, ఫిబ్రవరి మాసంలో రాబోవటం, వచ్చే 3-4 మాసాలు మనం చూస్తాం. మాక్సిమం ఫిబ్రవరి మాసంలో ట్రంప్ గారు రాబోతున్నారు, అమెరికన్ ప్రెసిడెంట్, లేకపోతే నరేంద్ర మోడీ గారు వెళ్తారు. లేకపోతే వీళ్ళిద్దరు కలిసి రష్యాలో ఫిబ్రవరి 10-11 తారీఖుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు ఉంది. సారీ, రష్యా కాదు, ఫ్రాన్స్ లో సదస్సు ఉంది. అక్కడ కలవబోతున్నారు. ఒకసారి కాదు, 2-3 సార్లు వచ్చే 2-3 మాసాల్లో కలవబోతారు. కీలకమైన మీటింగ్స్ ఉండబోతున్నాయి. సో దీంతో ఈ భేటీల ద్వారా భారతదేశం యొక్క పాత్ర అంతర్జాతీయంగా, అలాగే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం, వీటో పవర్ ఉన్నది కూడా ఒక పరిష్కార మార్గం. అలాగే భారతదేశానికి ట్రంప్ గారు 4 ఏళ్లలో వచ్చేటువంటి అవకాశాలు, ఇక్కడ పెరిగే పారిశ్రామిక అభివృద్ధి, వివిధ రంగాల అభివృద్ధి మీద కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో వచ్చే 2-3 మాసాలు అత్యంత కీలకం కాబోతున్నాయి. భారతదేశ పాత్ర కూడా అంతర్జాతీయంగా పెరుగుతుంది. డెఫినెట్ గా భారతదేశానికి మంచే జరుగుతుంది. అటు బంగ్లాదేశ్ సమస్య ఏ రకంగా ఇప్పుడు మహమ్మద్ యూనస్ గారు వచ్చి కూర్చున్నారు, ఏ రకంగా అక్కడ ఒక అలగా జనం వచ్చేసి అక్కడ ప్రభుత్వాన్ని పడేయటం వల్ల నష్టం కూడా భారతదేశానికి. సరిహద్దుల్లో చూడండి ఏ రకమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఏ రకంగా రెచ్చగొడుతున్నారు. ఈ జార్జ్ సోరోస్, డీప్ స్టేట్ బ్యాచ్, వీళ్ళందరికీ చెక్కు పడతారే. వచ్చే 2-3 మాసాల్లో ఎన్ని సర్దుమణిగితే అలాగే పాకిస్తాన్ కూడా సర్దుమణిగుతుంది. సో ఈ రకంగా అంతర్జాతీయంగా కూడా ఒక ఆర్డర్ రాబోతుంది. భారతదేశ పాత్ర, అమెరికా, డొనాల్డ్ ట్రంప్ గారు, నరేంద్ర మోడీ భారతదేశ పాత్ర అత్యంత కీలకం కాబోతుంది. దీనిలో ఎటువంటి మనకి మేజర్ గా వచ్చే నష్టాలు అయితే ఉండబోవు అని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం సాయి గారు. ఇది సార్ సాయి గారు. రైట్. అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి వాటి మీద ఇప్పుడు ఇండియా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎలన్ మాస్క్ లాంటోడు ఇదివరకే వస్తానికి సిద్ధపడితే మనం 100% ట్యాక్స్ వేస్తామని చెప్పాం. ఎక్కడే తయారు చేసుకుంటే పర్మిషన్ ఇస్తామన్నారు. దానికి ఆలోచిస్తున్నామన్నాడు. ఈలోపు తను ట్రంప్తో కలిసి సాగటం, ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఏమన్నా అలాగ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి టెస్లా లాంటి వాటికి ఏమన్నా ఎగ్జంప్షన్స్ వచ్చి డైరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంది. అది ఇస్తే రేపు చైనా వాడు కూడా అడుగుతాడు, మాకు కూడా మా ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా వితౌట్ ట్యాక్స్ తీసుకొచ్చేయండి అని. అప్పుడు మన ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంపాక్ట్ అనేది దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా, అది ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? భారతదేశం యొక్క లక్ష్యం సమృద్ధి భారతం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. భారతదేశం అభివృద్ధి చెందాలి, ఇండియా ఫస్ట్ పాలసీ. ఆ విషయంలో ట్రంప్ గారు ఎంత ముండో నరేంద్ర మోడీ గారు జగముండి. ఈ విషయం మనం చెప్తాం కదా, ట్రంప్ గారు చెప్పారు క్యాంపెయిన్ లో, ఈజ్ వెరీ టఫ్ పర్సన్ టు క్రాక్. సో భారతదేశం, అది వ్లాదిమిర్ పుటిన్ గారు కూడా చెప్పారు, నరేంద్ర మోడీ గారి మించిన దేశభక్తులు నేను చూడలేదు, అది వాళ్ళ అదృష్టం. ఇండియా, భారతదేశం యొక్క ప్రజల యొక్క, ఇండియా ఫస్ట్, ప్రజల యొక్క మంచి కోసం ఎంత దూరంగా పోతాడు ఆయన. మనం చెప్పడం కాదు, పరాయి దేశాలు చెప్తున్నాయి, శత్రు దేశాలు కాదు కానీ పరాయి దేశాలు చెప్తున్నాయి ఎంత దూరంగానే వెళ్తాడు. అలాగే చైనా విషయంలో కూడా చూసాం, చైనా డోక్లాంలో చేసిన వ్యాసాలకి నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఏ రకంగా గేంకరించారు, ఏ రకంగా ఈ తాకుముడిచారు మనం చూసాం. సో అంతర్జాతీయ ఒత్తిడి ఎంత ఉన్నా, పెట్రోల్ మనం రష్యా నుంచి, ఇరాన్ నుంచి ఏ రకంగా తీసుకున్నా మనం చూసాం. ఇది అమెరికా ఒత్తిడి పెట్టింది, యూరోప్ సమాజం ఒత్తిడి పెట్టింది, అనేకమైన ప్రశ్నలు. మీరు తీసుకుంటారని మేము తీసుకునే తీరుతామని, తీసుకుని మీరేమంటే చేసుకుని మేము తీసుకుంటూ తీరారు. ఈరోజు తీసుకుంటున్నారు రష్యా నుంచి ఆయిల్, ఎవరి ప్రజలు తనవగ్గలేదు. అలాగే ఇలాన్ మస్క్ కన్నా ఇంకెవరన్నా సరే, ఇది వ్యాపారం సార్, వ్యాపారం, గివ్ అండ్ టేక్ పాలసీ. అలాగే భారతదేశం మంచి జరగాలి, డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాకు మంచి జరగాలని చెప్పి ఎంత గట్టిగా అనుకుంటారో అంత డబల్ గట్టిగా నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలకి, భారత సమాజానికి మంచి జరగాలని కోరుకుంటారు. దీనిలో ఎలన్ మస్క్ గారి ఒత్తిడో లేకపోతే ఇంకో ఒత్తిడో ఉండదు. ఏ వ్యాపారం చేసినా సరే
ఇద్దరికి మంచి జరిగే విధంగా అది వాళ్ళకి వీళ్ళకి ఎందుకంటే ఒకటి సార్, మార్కెటే రారాజు బిజినెస్ లో. ఇప్పుడు వినియోగదారుడు రారాజు బిజినెస్ లో. వినియోగదారులు ఎవరున్నారు ఎక్కువ దేశంలో, ప్రపంచంలో? ప్రపంచ జనాభా ఎంత, భారతదేశ జనాభా ఎంత? 140 కోట్ల జనాభా. ప్రపంచ జనాభాలో 30-40% భారతదేశంలో ఉంది, 30% ఉంది భారతదేశంలో. సో ఈ జనాభా మార్కెట్ కావాలి నీకు మార్కెట్ నీవు తయారు చేసుకుని ఎవరికి అమ్ముకుంటావు? ఎంత అమ్ముకుంటావు? అమెరికాలో, యూరోప్ లో ఎంత అమ్ముకుంటావు? భారతదేశంలో అమ్ముకుంటేనే కదా. సో మార్కెట్ ఇక్కడ ఉంది, మార్కెట్ ఈజ్ ద కింగ్. ఇక్కడ మార్కెట్ ఉంది. సో ఏదైనా సరే ఇచ్చి పుచ్చుకుని దూరంలో వస్తుంది, కానీ ఏకపక్షంగా తొక్కేసుకుంటా వెళ్ళిపోతాం అంటే మాత్రం ఇక్కడ తొక్కించుకుంటాక ఎవరు రెడీగా లేరు సాయి గారు. రైట్. ఇక్కడ మరొక ప్రధాన అంశం ఏంటంటే, మనకి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అమెరికా మీదన మన మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గం బాగా డిపెండ్ అయిపోయింది. అక్కడ మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల, వాళ్ళు సంపాదిస్తున్నటువంటి డాలర్లు ఇక్కడికి వస్తుండటం వల్ల ఇక్కడ బ్రతికేస్తున్నటువంటి కుటుంబాలు బోలెడు ఉన్నాయి. అదే సందర్భంలో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు చదువు కోసమని వెళ్ళి ఉద్యోగాలు చేస్తుండడం ఇట్లాంటి. ఇంకోటి వీసాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. బైడెన్ టైంలో వీసాలు ఎక్కువగా వచ్చినాయి మనకి. ట్రంప్ వచ్చినప్పుడు వీసాలు రిస్ట్రిక్ట్ చేస్తాడు, ప్రత్యేకించి స్టూడెంట్ వీసాలైనా ఇవన్నీ కూడా ఏదో 5% దాటకూడదు అంటున్నాడు. ఇట్లాంటిది ఏదో కూడా చర్చకు వస్తుంది. అవి జరిగితే ఇక్కడ వాస్తవంగా అమెరికా ఇంటర్నల్ వ్యవహారం అనినే మనం అంటాం. కానీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అక్కడికి పోనీయకపోతే ఈ దేశాన్ని తిట్టుకునే పరిస్థితుల్లో ఉంటారు. దానికి ఏమన్నా పరిష్కారం ఉంటుందా? సార్ ఇప్పుడు వీసాల విషయంలో అండి, H1B వీసాలు దగ్గర 4 లక్షలు అండి సంవత్సరానికి ఇచ్చేది. 3.86 lakhs ఎంత ఉంది. దానిలో 70% వీసాలు భారతదేశం నుంచే వెళ్తాయి. అయితే బైడెన్ సమయంలో తీసుకున్నటువంటి వీసాలు F1 మీద చదువు నిమిత్తం వెళ్ళే వాళ్ళు అక్కడ చదువు అయిపోయినాక 1 సంవత్సరం పాటు అక్కడ ఉండి, ఎటువంటి వీసా లేకపోయినా ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఆ 1 సంవత్సరం అయిపోయినాక ఇంకో 2 ఏళ్ళ వరకు ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారు. అంటే చదువు అయిపోయినా 3 ఏళ్ల వరకు అక్కడ ఉండొచ్చు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన వెసులుబాటు. ఆ వెసులుబాటుని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం తీసేయలేదు. అది ఒక విషయం విషయాలుగా చెప్పదలుచుకున్నాం. ఆ వెసులుబాటుని ఏం తీయలేదు. అలాగే H1B వీసాలని రెస్ట్రిక్ట్ చేయటం లేదు, మేమేమి తగ్గించడం లేదని కూడా అన్నారు. ఓ పక్కన ఇలన్ మస్క్ లాంటోళ్ళు, వివేక్ రామస్వామి గారు లాంటోళ్ళు H1B వీసాలు పెంచాలనే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు టెకీ పీపుల్, టెక్నాలజీ పీపుల్ రావాలి. ఇప్పుడు అమెరికా గ్రేట్ ఎలా అయింది? ఎవరు? రాబర్ట్ ఐన్స్టీన్ ఎవరు? ఈజ్ ఎ జర్మన్. ఆయన అమెరికాకి వెళ్ళి ఆటం బాంబు కనుక్కున్నాడు. అమెరికాకి ఆటం బాంబు అయింది కాబట్టి 2 ప్రపంచ యుద్ధాలు గెలిచారు. అలాగే ప్రపంచం నుంచి మేధావులందరూ అక్కడికి వెళ్ళి అమెరికాని పెంచారు. అమెరికాలో మేధావులు ఏం పుట్టలేదు. అసలు నేటివ్ అమెరికన్స్ వేరే వాళ్ళు ఉన్నారు. నేటివ్ అమెరికన్స్ వేరే వాళ్ళు, వీళ్ళు కాదు అసలు. వీళ్ళందరూ యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు. సో అమెరికా ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఒక సాంకేతిక పరిజ్ఞానంలో అందరికన్నా ముందుకు దూసుకెళ్ళిందంటే, భారతీయులు ఎలాగా మనకైతే 1000 సంవత్సరాల సంస్కృతి ఉండొచ్చో అలాగే 1000 సంవత్సరాల సంస్కృతి ఉన్నటువంటి పౌరుడు అక్కడ ఎవరు లేరు. అమెరికా ఎప్పుడు పుట్టింది? 300 ఏళ్ళ క్రితం, 400 ఏళ్ళు పుట్టింది అంతే. దానిలో నేటివ్ అమెరికన్స్ ని వాళ్ళు చంపేసి అంత ఆక్యుపై చేసుకున్న బ్యాచ్. ఇప్పుడు ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ టైం, ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ యొక్క బాధ తట్టుకోలేక యూరోప్ నుంచి మైగ్రేట్ అయిపోయిన బ్యాచ్. యూదులందరూ అక్కడికి వెళ్ళిపోయారు. యూదులు వాళ్ళు కనుక్కున్నటువంటి టెక్నాలజీ ఇదంతా వాళ్ళు కనుక్కుంటే. సో అమెరికా పెరిగిందే దానివల్ల, అమెరికా గొప్పగా అయ్యిందే వాళ్ళ వల్ల, ఆ యొక్క మేధో సంపత్తి ఉన్న వ్యక్తుల వల్ల. అందుకని ఆ మేధో సంపత్తి రాకపోతే అమెరికా మళ్ళీ డౌన్ అయిపోతుంది. అదే ఇలాన్ మస్క్ చెప్పినా, అదే వివేక్ రామస్వామి చెప్పినా, అదే వాళ్ళు చెప్తున్నారు. సో న్యూ టెక్నాలజీ విషయంలో, అలాగే అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తుల విషయంలో ఎటువంటి తగ్గించట కుదరదని చెప్తున్నారు వాళ్ళు. సో అందుకని మనం ఆ విషయంలో భయపడక్కర్లేదు. ఆల్రెడీ ట్రంప్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న మొన్న, H1B వీసాలు టచ్ చేయబోము, F1 టచ్ చేయబోము. ఆయన అంటుంది ఒకటే సార్, లీగల్ గా రండి. ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రతి భారతీయుడు ఆకాంక్షిస్తాడో, మా దేశానికి లీగల్ గా రండి. అక్రమంగా వస్తే దెబ్బలు పడతాయి. అదే ట్రంప్ గారు కూడా అంటున్నారు. లీగల్ గా వచ్చేదానికి కోటాలు పెంచే అవకాశం ఉంటుంది రానున్న రోజులు. ఎందుకంటే ఈ అక్రమ వసదాలు పెంచేస్తే సరిగా అక్కడ గ్యాప్ ఫామ్ అవుతుంది కదా. అక్కడ గ్యాప్ ఫామ్, ఆ గ్యాప్ ఫిల్ చేసేది ఎవరు? మళ్ళీ అక్కడ భర్తీ చేసేది ఎవరు? దానికి టైం పడుతుంది. అందుకని దానికి కొంచెం కోట కూడా పెంచే అవకాశం ఉంది. అలా పెరిగితే ఇంకా ఎక్కువ మంది ఇక్కడ నుంచి వెళ్తారు కూడా. సో ఈ విషయంలో మనం ఎక్కువ ఇబ్బంది పడి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మంచిగా జరుగుతుంది సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. అమెరికాలో ట్రంప్ రావడం అన్నటువంటిది భారతదేశానికి సంబంధించినంత వరకు
పెద్ద ప్రయోజనకరమైనటువంటి మార్పే. అదే సందర్భంలో దేశాన్ని ముందుండి నడిపించాలని కోరుకునే నరేంద్ర మోడీతో ట్రంప్కు ఉన్నటువంటి స్నేహం, భారతదేశానికి ఫెచ్చింగ్. అదే సందర్భంలో అక్రమంగా వలసలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని రవికిరణ్ గారు చెప్తుంది.